మర్రి గోల్డెన్ డైమండ్స్ ప్రారంభోత్సవ మరియు అక్షయ తృతీయ ప్రత్యేక ఆఫర్ గా VA పై ఫ్లాట్ 25% తగ్గింపు. మర్రి గోల్డెన్ డైమండ్స్, కుకట్పల్లి, హైదరాబాద్. వాషింగ్టన్ హిల్టన్ హోటల్లో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ లక్ష్యంగా జరిగిన దాడి ఘటనపై దర్యాప్తు ముమ్మరంగా సాగుతోంది. నిందితుడు అలెన్ గురించి కొత్త విషయం వెలుగులోకి వచ్చింది. దాడికి కొన్ని నిమిషాల ముందు కుటుంబ సభ్యులకు లేఖ పంపిన నిందితుడు అందులో పిల్లలను లైంగికంగా వేధించే వ్యక్తి, రేపిస్ట్, ద్రోహి అనే పదాలను వాడాడు. ఈ ఆరోపణలను ట్రంప్ ఖండించాడు. వాషింగ్టన్ హిల్టన్ హోటల్లో కాల్పులకు ముందు నిందితుడు కోల్ థామస్ అలెన్ కుటుంబ సభ్యులకు రాసిన లేఖలో చేసిన ఆరోపణలను అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఖండించారు. తాను ఎవరిపై అత్యాచారం చేయలేదన్నారు. నిందితుడు అలెన్కు తీవ్రవాద భావజాలం ఉండటమే కాకుండా అతడు క్రైస్తవ వ్యతిరేకి అని, మానసిక దివ్యాంగుడని మండిపడ్డారు. నిందితుడు పేర్కొన్నట్లు తాను రేపిస్ట్ను కాదని, ఎవరిపై అత్యాచారం చేయలేదన్నారు. తాను బాలల పట్ల లైంగిక ఆకర్షణ ఉన్న పీడోఫైల్ను కాదని ట్రంప్ అన్నారు. ఓ మానసిక రోగి రాసుకున్న చెత్త అంశాల గురించి ప్రజలకు అవసరం లేదని తెలిపారు. శనివారం రాత్రి వాషింగ్టన్ హిల్టన్ హోటల్లో శ్వేతసౌధం పాత్రికేయుల విందు జరిగింది. ఈ కార్యక్రమానికి ట్రంప్, ఆయన సతీమణి మెలానియా, ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్, మరికొందరు మంత్రులు హాజరయ్యారు. ఆ హోటల్కు అతిథిగా వచ్చిన నిందితుడు కాల్పులకు తెగబడ్డాడు. సీక్రెట్ సర్వీస్ ఏజెంట్లు అడ్డుకోవడంతో అమెరికా అధ్యక్షుడు ట్రంప్నకు ప్రమాదం తప్పింది. కాల్పుల ఘటనకు ముందు నిందితుడు తన కుటుంబ సభ్యులకు రాసిన లేఖలోని అంశాలను దర్యాప్తు అధికారులు నిశితంగా పరిశీలిస్తున్నారు. ఒక పీడోఫైల్, రేపిస్ట్, దేశద్రోహి తన నేరాలతో అమెరికాకు మసిపోయడాన్ని ఎంతమాత్రం అంగీకరించబోనని నిందితుడు ఆ లేఖలో పేర్కొన్నాడు. అమెరికాకు మళ్లీ సమర్థవంతమైన నాయకత్వం వచ్చేనాటికి ఈ స్థాయి అసమర్థత, పిచ్చితనం, ఇతర పరిస్థితులు చక్కబడతాయని ఆశిస్తున్నట్లు నిందితుడు పేర్కొన్నాడు. హిల్టన్ హోటల్లో భద్రతా ఏర్పాట్ల గురించి కూడా లేఖలో ప్రస్తావించాడు. భద్రతా సిబ్బంది ప్రధానంగా నిరసనకారులను అదుపు చేయడం, అతిథులపైనే దృష్టి సారించినట్లు రాశాడు. అందువల్ల ఎవరికీ అనుమానం రాకుండా ఆయుధాలతో హోటల్ లోపలికి ప్రవేశించగలిగినట్లు నిందితుడు అలెన్ తన లేఖలో పేర్కొన్నాడు. అయితే నిందితుడు అలెన్ తన లేఖలో ఎక్కడా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పేరు పేర్కొనలేదు. కానీ తన లక్ష్యం మాత్రం ప్రభుత్వ ఉన్నతాధికారులని తెలిపాడు. FBI డైరెక్టర్ కాష్ పటేల్ను మాత్రమే మినహాయించినట్లు సమాచారం. సాయుధుడు ట్రంప్తో పాటు అనేక మంది ఉన్నతాధికారులను చంపాలని పథకం వేసినట్లు శ్వేతసౌధం మీడియా కార్యదర్శి కరోలిన్ లీవిట్ తెలిపారు. హిల్టన్ హోటల్లో కాల్పుల వెనుక నిందితుడి ఉద్దేశాన్ని గుర్తించడంపై దర్యాప్తు బృందాలు దృష్టి సారించాయి. దాడికి ముందు చేసిన ముందస్తు హెచ్చరికలను భద్రతా దళాలు విస్మరించాయా అనే విషయాన్ని అంచనా వేసేందుకు నిందితుడి లేఖను అధికారులు నిశితంగా పరిశీలిస్తున్నారు.